వెల్కమ్ టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు నందా జయలక్ష్మి గారు మరియు వాళ్ళ అబ్బాయి శ్రవణ్. ఒక పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పడానికి నందా జయలక్ష్మి గారు ఒక గొప్ప ఉదాహరణ. ఈరోజు నందా జయలక్ష్మి గారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, అంతరంగాన్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు సోల్ టాక్ షో. హాయ్. చెప్పక అసలు ఈ మెడిటేషన్లోకి మీ నేపథ్యం ఏంటి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ గురించి చెప్పండి. ముందుగా ప్రియంసి వ్యాక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జయలక్ష్మి. మా నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం. మా తల్లిదండ్రులు వ్యవసాయ వృత్తి. నాన్నగారు చిన్నప్పటి నుంచి బాగా వ్యవసాయం చేసి తమ్ముళ్ళిద్దరిని నన్ను కూడా చదివించారు. సో ఒక తమ్ముడు మెరైన్ ఇంజనీర్ చేస్తున్నాడు, ఒక తమ్ముడు కాకినాడలో ఇంజనీరింగ్ చేసుకుంటున్నాడు. ఇద్దరు జాబ్ సెటిల్ అయ్యారు. అక్కడ నుంచి వస్తే నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయ్యింది. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది. సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది. తొందరగా చేసుకున్నట్ట? తొందరగా అంటే మా తండ్రి గారు ఏంటంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసిస్తే మన బాధ్యత అనేది అయిపోతుంది కదా అని. మాది బాగా పల్లెటూరు. సో పల్లెటూరులో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే అమ్మాయికి పెళ్లి చేస్తే మన బాధ్యత అయిపోయింది, తర్వాత అబ్బాయిల్ని ఎలా అయినా చదివించవచ్చు, వాళ్ళ అబ్బాయిలు కదా కాసేపు చదివి వాళ్ళు అంతే. పల్లెటూరులో వాళ్ళ నాలెడ్జ్ అంతవరకు ఉంటుంది అనమాట. నాకు మ్యారేజ్ అయ్యాక డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. చదవనిచ్చారా నీకు మ్యారేజ్ అయిన తర్వాత? చదవనిచ్చారు అంటే ఆ అగ్రిమెంట్ మీద పెళ్ళి అనేది చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా చదువుకుంటాను అని చెప్పి మ్యారేజ్ అయిన తర్వాత బీఎస్సీ కంప్లీట్ అయ్యింది. సో నేను చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువగా సంతోషమత అంటే చాలా ఇష్టం అనమాట. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మా ఊరు నుంచి, మా అమ్మాళ్ళ ఊరు ధర్మపురం. సో ధర్మపురం నుంచి పొందూరు వెళ్ళటానికి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఎక్కడైతే ఎవరైనా ఆటోలోనో, అప్పుడు ఆ ఊరికి బస్సు కూడా లేదు, ఎంత దూరమైనా నడుచుకుని వెళ్ళాలి. సో ఆటోలో వెళ్ళిన మడి ఉంటుంది కదా, ఎవరినైనా ముట్టేస్తామేమో అలా అని చెప్పి నడుచుకొని వెళ్ళడం, నడుచుకొని రావడం జరిగేదన్నమాట. సో నాకు చిన్నప్పటి నుంచి భక్తి అనేది ఉంది. అలా రోజు ఏదైనా పూజలు ఏవైనా ఉన్నాయంటే ముందు నుంచే ఫాస్టింగ్ అనేది చేయడం, అంటే ఈరోజు మార్గంలో చిన్నప్పటి నుంచి ఉండడం అనేది జరిగిందన్నమాట. సో తర్వాత నందా గారిని మ్యారేజ్ తర్వాత ఏంటంటే చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను, ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నాను. అంటే ఈయన ధ్యానం చేయాలి. మీకు పెళ్లి అయినప్పుడు మెడిటేటరా? అప్పటికే మెడిటేటరు. మీ పెళ్లి ఎప్పుడైంది? మాకు 2002 జూన్ 4th మ్యారేజ్ అయింది. 2002లో. అప్పటికే నందా గారు మెడిటేషన్ చేశారు. అప్పటికే ఈయన మెడిటేషన్లో ఉన్నారు. ఈయన ఒకసారి చెప్పారు ధ్యానం చెయ్యాలి అని. అంటే ధ్యానం అంటే ఏంటి, భగవంతుడు మనకి ఏ రూపంలోనైనా భగవంతుడే ఉన్నాడు కదా, మళ్ళీ మనలో ఉన్నారని అంటే ఈ కష్టాలు ఎందుకు మనుషులకి, ఇవన్నీ ఎందుకు వస్తాయి అనిపించేది. సో తర్వాత ధ్యానం చేయడం, మ్యారేజ్ అయిన తర్వాత నాకు తెలియకుండానే గంటలు ధ్యానం చేయడం. అయితే మీతో పాటు మీ పిల్లలు కూడా ధ్యానం చేస్తారా? మా పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. మాకు 2 బాబులు, ఒక బాబు సిద్ధార్థ్, ఒక బాబు శ్రవణ్. ఈ మధ్య నందా గారు చెప్పడం జరిగింది మీరు ఆహారం అలవాట్లలో చాలా మార్పులు చేశారని, ఫ్యామిలీ అంతా బాగా చేంజ్ వచ్చింది అని చెప్పి అన్నారు. అందరు పాటిస్తున్నారా? అందరూ పాటిస్తున్నాం. ఏం తింటావు నువ్వు పొద్దున్నే? నీ రొటీన్ ఏంటి ఇప్పుడు, లేటెస్ట్ రొటీన్? పొద్దున్నే లేసాక లూక్వామ్ వాటర్, కర్రలు, లూక్వామ్ వాటర్ తాగుతావు. బ్రేక్ఫాస్ట్ బెండకాయ రసం, లేడీస్ ఫింగర్ బాయిల్ చేసే వాటర్ తాగేసి. ఎందుకు లేడీస్ ఫింగర్ బాయిల్ చేసి తాగాలి? దానివల్ల ఈ థైరాయిడ్ అనేసి ఇప్పుడు కొత్త వ్యాధులు వస్తున్నాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది డైట్ని ఒక 2 months చేసి తగ్గుద్ది. నీకు లేదు కదా థైరాయిడ్, నువ్వు ఎందుకు తాగుతున్నావు? అంటే అదే కాకుండా వెయిట్ లాస్ బాగా యూజ్ అవుతుంది. ఓకే. తర్వాత టిఫిన్ ఏం చేస్తా? తర్వాత పెసల్ని నానబెట్టిన ఉంటాయి. అంటే ఈ పెసరను తినడం వల్ల మనం పెసరట్టు అంటాము. అప్పుడు దానికి పట్టు మొత్తం తీసేస్తున్నాము. పట్టులో ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీని మనం పశువులకేసి మనం ఎనర్జీని తింటున్నాం కాబట్టి పెసలని
నానవేసేస్తే రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్కి 1 మీటర్ వచ్చేస్తాయి మొలకలు అవి తినేస్తాం. తర్వాత గ్రీన్ టీ, తర్వాత షుక్ చాయ్, తర్వాత ఇంకా కొర్రలు. పాలు హార్లిక్స్ మానేసావా? పాలు పెరుగు తినకూడదు. ఓకే, అంతే. దాంతో ఇంకా సాయంత్రం కూడా సేమ్ ఈ గ్రీన్ టీ తాగేసి 6-6:30 కల్లా వైండ్ అప్ చేసేయాలి. మరి ఇప్పుడు కుర్కురే తినాలనిపించదా? కుర్కురేలు, తర్వాత ఫస్ట్ 2 days అలాగే పన్నీర్ బిర్యానీ తిందామని, పన్నీర్ని ఇప్పుడు కొత్తగా జర్మన్ టెక్నాలజీతో వెజ్ మంచూరియా తిందామని కొత్తగా జర్మన్ టెక్నాలజీతో వచ్చిన న్యూట్రిపాట్ అని ఒకటి ఉంటుంది. పన్నీర్ని దాంట్లో స్టీమ్ బాయిల్ చేయాలి. స్టీమ్ బాయిల్ చేసుకున్న పన్నీర్ ఏదైనా తినొచ్చు. స్టీమ్ బాయిలింగ్ అంతా. మనం నార్మల్గా అది రాగా తినలేమన్నవన్నీ స్టీమ్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, అయితే మొత్తానికి ఎందుకని డైట్ మార్చేసావు మొత్తం? అంటే సరే మీ డాడీ అంటే ఆయనకి ఏదో షుగర్ ఉందని మార్చాడు, ఫైన్. మరి నీకెందుకని మార్చావు నువ్వు? దానివల్ల వెయిట్ లాస్ యూజే కాకుండా ఇప్పుడు మేము రైస్ తింటుంటే ఒక మనిషిని తింటుంటే ఇంకొక మనిషి చూసి నాకు అది పర్లేదు తినొచ్చు అనేసి ఒపీనియన్ కలుగుతుంది అనేసి పాటించాల్సి వస్తుంది. మీ నాన్న కోసం మీరు పాటిస్తున్నారా? మరి మీ నాన్న హైదరాబాద్ వచ్చేసాక తింటారా మీరు? లేదు, అప్పుడు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా ఓకే, అప్పుడు 5 or 6 days అదే కంటిన్యూస్గా తిన్నాం కాబట్టి అది అలవాటు అయిపోయింది. అన్నం తినాలనిపించలేదా మళ్ళీ? అన్నం తినాలనిపించలేదు. 1 monthకి ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే తినొచ్చు 1 monthకి. నెక్స్ట్ డే మనం మునగాకు ఈ డ్రమ్ స్టిక్ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని బాయిల్ చేసుకుని అవంతా టేస్ట్ ఉండవు. అంటే మనం టేస్ట్ పిజ్జా తినాలి, బర్గర్ తినాలి, టేస్టీ ఉండాలనుకుంటాం కదా, మరి టేస్ట్ ఉండదు కదా అవన్నీ. ఇప్పుడు మనకు అలాగా ఫస్ట్ 2 days అనిపిస్తుంది. తర్వాత తింటుంది క్వాలిటీ ఈ రుచికి అలవాటు అయిపోతాం. అంతేనా? దీంట్లో కూడా ఆయిల్ వాడచ్చు, కానీ ఆలివ్ ఆయిల్ మనం అన్న వాటిల్లో ఫస్ట్ వేసేస్తాం ఆయిల్. కానీ దీంట్లో ఏంటంటే మొత్తం స్టీమ్ బాయిలింగ్ అయిపోయాక ఆయిల్ వేసుకోవాలనిపిస్తే ఈ ఆయిల్ కప్ మెజరర్ వస్తారు, అక్కడ ఆయిల్ కప్ ఇచ్చేస్తారు బాయిల్, దాన్ని సీజ్ చేసి ఆ కప్తో 1 cup వేసుకోవాలి, లేదా 1 spoonతో. మొత్తానికి అట్లా నీ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చావు అయితే. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తున్నప్పుడు స్పెషల్గా మన కోసం కొర్రలు అవన్నీ పెట్టలేరు కాబట్టి అందుకే అవి అక్కడ తినేయడమే. తినేసి నెక్స్ట్ డే మళ్ళీ మునగాకు రసం ఇప్పుడు చెప్పినట్టు చెయ్యాలి. ఓకే, ఇవన్నీ పాటిస్తున్నారు మీ ఫ్యామిలీ ఏదో పాటిస్తున్నారు. ఏమక్క చెప్పిన చేస్తున్నాడా? చేస్తున్నాడు. చక్కగా వాడే తయారు చేసి ఇస్తాడు అనమాట అందరికి. జ్యూస్లు ఉదయానికి బెండకాయ రసం నుంచి గ్రీన్ టీ నుంచి సాయంత్రం జామాకుల కషాయం వరకు వాడిదే డ్యూటీ. అందరికీ కషాయాలు ఇవ్వడం, తినడం అనేది. అంటే ఏ రోజు ఆ ఇబ్బంది అనేది అనిపించలేదన్నమాట. ఒక 2 days అయితే ఇబ్బంది అనిపించింది. నేను చేయనని మొదలు చేశాడు. కానీ తర్వాత ఏంటంటే అందరికంటే ముందు టైం టు టైం ఇది తినాలి కదా, ఇది తాగాలి కదా అనేది వాడే అలర్ట్ అయిపోయి అందరికి చెప్పేవాడు అనమాట. సో మేము తాగేదే కాకుండా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా టీ తాగకూడదు, మీరు ఇదే తాగితే తాగండి, కాకపోతే మానేయండి, మా ఇంట్లో ఇంక పాలు వాడము, మీరు ఇదే తాగాలి, దీనివల్ల మీకు హెల్త్ బాగుంటుంది, మీరు అనారోగ్యం ఉండకూడదు అని చెప్పేవాడు అనమాట. సో ఇది అలా చెప్పేటప్పటికి వాడు ఎవరైనా సరే వాళ్ళు తప్పకుండా ఇదే తీసుకునేవారు. సరే బాబు కొద్దిగా ఇవ్వమ్మ అవుతుంది అని చెప్పేసి అలాగ మొత్తానికి హెల్త్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీ లోపల ఏం చేంజెస్ వచ్చాయి? నాకు మోకాలు నొప్పులు అనిపించేవి బాగాను. సో ఇప్పుడు ఆ మోకాలు నొప్పులు అయితే తగ్గాయి. మెయిన్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. రైస్ తినేటప్పుడు కొద్దిగా బద్ధకంలో అలా అనిపించేది, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఇబ్బంది అనేది ఉండట్లేదు. లైట్ వెయిట్ బాడీ అనేది లైట్ వెయిట్ అయ్యింది. మాక్సిమం రా ఫుడ్ వల్ల అది కూడా మనం తినేది ఏంటంటే 1 time తీసుకుంటాం కాబట్టి అది చాలా తక్కువ. అదేంటంటే 1 స్పూను ఈ కొర్రలు మిల్లెట్స్ తీసుకుంటే 4 spoons ఏమో కర్రీ 7 తీసుకుంటున్నాం. వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏమైనా కానీ ఎక్కువ తినాలి. సో దానివల్ల బాడీ చాలా లైట్ వెయిట్ అవుతుంది. దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇంకా ఎక్కువ ఆ ప్రకృతిలో మమేకం అవుతాం. అంటే నిత్యం అవేర్నెస్ అంటారు కదా గురువు గారు, అది పాయింట్.
సో దానిలో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాము. అయితే మీకు ఈ డైట్ పాటిస్తున్న తర్వాత ధ్యానం బాగా కుదురుతుందా? బాగా కుదురుతుంది. అంతకుముందుకి ఇప్పుడు డిఫరెన్స్ ఉందా? అంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే గంటలు కూర్చున్నా సరే మధ్య మధ్యలో ఏవో ఒక ఆలోచనలు అనేవి వచ్చేది. మనసు అచంచలమైనది కాబట్టి ఏదో ఒక ఆలోచన ప్రేరేపించేది. ఇప్పుడు కాసేపు కూర్చున్నప్పటికీ మంచి మంచి అనుభవాలతో బాడీ అంతా లైఫ్ మనం కూర్చున్నామా లేమా అనేటంత గొప్పగా ఉంటుందన్నమాట. ఓకే, నీకెట్లుంది? నాకు ఈ కొర్రలు ఈ తినడం వల్ల వెయిట్ లాస్. ఫస్ట్ 40 kgs ఉన్నవాడిని, ఇప్పుడు 30 to 20 మధ్యలో ఉన్నాను. అండ్ ఈ ఫస్ట్ 2 days మా మమ్మీ చెప్పినట్టు నేను అలాగే అల్లరి చేసేవాడిని. తర్వాత కొన్ని స్పెషల్ డిషెస్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ కొర్రలే ఎప్పుడు అని కాకుండా పీనట్స్ ఉంటాయి కదా, పీనట్స్కి మిరియాల పొడి అయ్యి. ఇప్పుడు ఈ కోయంబత్తూర్ స్వామీజీ అని నారాయణ స్వామి ఆయన ఈ డైట్ మాకు ఇన్వైట్ చేశారు. దీంట్లో ఆయన 5 తినకూడదు అంటారు. రైస్, పల్సెస్ అంటే ఇప్పుడు మనం పిండి పదార్థాలు, అదే పిండి, గోధుమ పిండి అవన్నీ, పిండిలు తినకూడదు. నూనె, ఉప్పు, కారములు, ఇంకా చింతపండు, ఈ 5 వాడకూడదు. ఓకే. ఈ కారానికి మిరియాల పొడి, పులుపుకి నిమ్మకాయ, అలాగా ఈ వాడాలి. ఉప్పుకు బదులు ఉప్పుకు బదులు సైంధవ లవణం. ఓకే, మొత్తాన్ని బాగానే పాటిస్తున్నారు అయితే. కాకపోతే పచ్చిమిర్చిని వాడచ్చు, ఎండు పచ్చిమిర్చి కాదు, ఈ గ్రీన్ కలర్ పచ్చిమిర్చిని సీడ్స్ తీసేయాలి. సీడ్స్ తీసి వాడుకోవచ్చు. ఈ సీడ్స్ ఉండడం వలన గాడ్ బ్లెస్ అని నడ్డేసుకుంటాయి ఈ సీడ్స్ అనేవి. ఓకే, మొత్తానికి ఫ్యామిలీ అంతా బాగా ఫాలో అవుతున్నారు. చక్కగా ప్రకృతి ఆహారం చక్కగా తీసుకుంటున్నారు. మంచి ఎనర్జెటిక్ ఫుడ్ తింటున్నారు. మంచి ఎనర్జీ ఫుడ్. మీ లోపల ఎనర్జీ బాగా చాలా బాగుంది ఇప్పుడు. నువ్వేమో ఫీల్ అవుతున్నావు ఎనర్జెటిక్గా? మామూలుగా నువ్వు ఎనర్జెటిక్ కదా. అంటే స్టార్టింగ్లో డాడీ అసలు ఈ రైస్ తిన్నాక కూడా ప్రతి గంటకి నాకు ఏదో ఒకటి కావాలి అనేసి అలా మమ్మీని విసిగిచ్చేవాళ్ళు. మీ డాడీ మమ్మీని విసిగిచ్చేవాడా? అంటే అలా విసిగిచ్చేవాళ్ళే. అయితే అప్పుడు ఈ డైట్ వచ్చాక అది తీసుకురా ఇది తీసుకురా తినడానికి అని అడిగేవాడు. అలా కాదు, ఏమైనా ఉన్నాయా ఉంటే పెట్టనేవాడు. అడుగుతారు ఏమైనా ఉన్నాయా ఇంట్లో తినడానికి అని. అప్పుడు ప్రతిసారి ఇంకా ఎంత తిన్నా నీరసం వచ్చేసేది. రాత్రి 10 o'clock కల్లా ఏమైనా ఉందా అనేసి అడిగేసి నీరసిచ్చిపోతారు బాగా. ఈ ఫుడ్ తినడం వల్ల రాత్రి 12 దాకా వర్క్ చేసుకుంటారు, కానీ ఎనర్జెటిక్ గా ఉంటారు. మీ డాడీ గ్రేట్. మొత్తానికి ఆ చేంజెస్ వచ్చినాయి. నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు? నువ్వు ఎంతసేపు చేస్తున్నావు రోజు? మార్నింగ్ లెగ్గానే 3 hours, రాత్రి పడుకోకముందు 3 hours. 3 hours మెడిటేషన్? అబద్ధం? నిజం అక్క? లేదు, అంటే నైట్ పడుకునేటప్పుడు ఇంకా యోగ ముద్రలో అలా పడుకుంటాడు. కూర్చోవడం మాత్రం కూర్చుంటాడు, ఒక 40 minutes 35 minutes కూర్చుంటాడు. ఆ యోగ ముద్రలో అలా పడుకుండిపోతాడు. ఎంతసేపు అయినా కాలు అనేది ఎప్పుడు ఉండదు అనమాట. నీకేమొస్తాయి మెడిటేషన్ కనిపిస్తాయా ఎక్స్పీరియన్స్లు? అప్పుడైతే కలర్స్ కనిపించాయి, బ్లూ, బ్లాక్ అలాగా. ఇప్పుడైతే ఏమి కనిపించదు. మెడిటేషన్ చేస్తుంటే బర్గర్ తిందాం, పిజ్జా తిందామా, పన్నీర్ బిర్యానీ తిందాం అలాగేం లేదు. ఆడుకోవాలి, పోవాలి, సినిమా చూడాలి, వీడియో గేమ్ ఆడాలి, అలాగేం లేదు. అంటే ఇప్పుడు నేను రాత్రి పడుకునేసరికి 12 అలాగ అయిపోద్ది టైం. సో కూర్చోడమే కొంచెం లైట్ టైర్డ్గా అనిపిస్తుంది. ఒక 40 minutes చేసేసరికి పడుకుడిపోతాను యోగ ముద్రలో. తర్వాత మార్నింగ్ లేచేసరికి ఏమీ గుర్తుండదు ఆ రాత్రి జరిగింది. అంటే నీ మెడిటేషన్ నీకు ఎట్లా హెల్ప్ అవుతుంది? నా మెడిటేషన్ నాకు ఎనర్జీ కాజింగ్. ఇప్పుడు మనిషికి అందరు డాక్టర్స్ చెప్తారు మనిషికి 8 to 10 hours స్లీప్ ఉండాలి అని. నేను 12కి పడుకొని మార్నింగ్ 6కి లేస్తాను. నాకు 6 hours స్లీప్ ఉంది. మెడిటేషన్ ద్వారా నాకు ఎనర్జీ వస్తుంది. ఓకే, నీ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది మరి? ఇంప్రూవ్ అయిందా ఏమన్నా? ఎప్పుడు నాకు 90 నుంచి 98% అబవ్గా ఉంటుంది. నాన్ వెజ్ చిన్నప్పటి నుంచి లేవా? మా మమ్మీ చిన్నప్పటి నుంచి, మా తాతయ్యలు నాన్ వెజిటేరియన్స్. మమ్మీ చిన్నప్పుడు. మరి మీ ఊరు వెళ్తే తినమని చెప్పేవాళ్ళ? ఇప్పుడు మానేశారు తాతయ్యలు.
నువ్వు చిన్నప్పుడు తినేవారు? చిన్నప్పటి నుంచి వెజిటేరియనే. నువ్వు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్. బయట ఫ్రెండ్స్ కానీ చుట్టాలింటికి కానీ వెళ్ళినప్పుడు తినాలనిపించదా? చుట్టాలు అసలు ఎవరు నాన్ వెజిటేరియన్ కాదు. మా డాడీ వాళ్ళ అమ్మాలేమో నాన్ వెజిటేరియన్. ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు? ఫ్రెండ్స్ నేను నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయను. అవునా? అదేంటి? అంతే, వాళ్ళు అలాగా ఇత్తనం అనేసి నన్ను ఎక్కిరిస్తారు అనమాట. నాన్ వెజ్ తినలేవు అనేసి ఎక్కిరిస్తారా? బలంగా లేవు నువ్వు అని? అలా కాదు, వాళ్ళు నాన్ వెజ్ తింటారు కానీ తట్టుకోలేరు. ఒక్కొక్కసారి ఫైటింగ్ కూడా అవుతుంది స్కూల్లో. నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయదు. నేను ఎక్కడికైనా వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే నాన్ వెజ్ తినలే టీచర్స్ వాళ్ళు పనిష్ చేస్తారు. ప్రిన్సిపల్ వెళ్ళి చెప్తే నాన్ వెజ్ తినట్లేదు నువ్వు అని నిన్ను గేల్ చేస్తారా? ఎక్కిరిస్తారా? గిల్ చేస్తారు. నువ్వేమంటావు అప్పుడు వాళ్ళకి ప్రిన్సిపల్ చెప్తే ఫైటింగ్ వస్తారు అనమాట. వాళ్ళ పనిష్మెంట్ పీరియడ్ అయిపోయాక, ఫైటింగ్ అయిపోయాక వాళ్ళే లూజ్. ఫైటింగ్? నీతో ఫైటింగా? కొట్టుకుంటారా? కొట్టుకోవడం అంటే మా ఫ్రెండ్స్ అందరూ అదే టైం వదులుతారు. ఇంకా అందరూ క్రష్ లో నేను కలిసిపోయి వెళ్ళిపోతాను. ఇంకా వాళ్ళతో గొడవలు ఎందుకని, ఇప్పుడు వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంకా పెద్ద రాజధానం చేస్తారు స్కూల్ మొత్తానికి. అందుకే కామ్ ఉంటావా? వాళ్ళు ఏమన్నావా? అప్పటికి స్కూల్ వదిలేస్తారు కాబట్టి మేము పరిగెట్టుకొని బ్యాగ్స్ వేసుకొని వెళ్ళిపోతాను. మీ ఫ్రెండ్స్కి ఏం చెప్పావా వెజిటేరియన్ తినాలరా, మంచిది, నాన్ వెజ్ తినకూడదని? వాళ్ళు చెప్పినా వినరు, అందుకే కట్ చేసేస్తాను. ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను. వెజ్ తినండ్రా మంచిగా ఉంటుంది అంటే మీరు తినవు, మాకు నాన్ వెజ్ నచ్చుద్ది అంటే వాళ్ళతో కట్ చేసుకుంటాను ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తావు. నీ పని నువ్వు చేసుకుంటావు అంతే. వెరీ గుడ్. బాగుంది. చెప్పక్క, నీ మెడిటేషన్ సరే పెళ్ళి అయిన తర్వాత నంద సార్ చెప్పాడు, స్టార్ట్ చేసావు. ఎలా ఉంది నీ మెడిటేషన్ జర్నీ, నీ స్పిరిచువల్ జర్నీ? స్పిరిచువల్ జర్నీ అనేది ఫస్ట్లో ఎక్కడైనా కత్తి సోమే కదా, కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. తర్వాత చాలా బాగుండేది. నాకు ఫస్ట్ టైం మెడిటేషను అని మాకు మ్యారేజ్ అయిన తర్వాత 2002 జనవరి 4th మ్యారేజ్ అయిన తర్వాత ఈయన నాకు ఎప్పుడు మళ్ళీ కనిపించారంటే సెప్టెంబర్ అక్టోబర్లో కనిపించారు. అక్టోబర్ 24th సెప్టెంబర్ 24th కనిపించారు మళ్ళీని. సో మాకు ఈ మధ్యన మెడిటేషన్ అని చెప్పారు. రోజు నేను ధ్యానం చేసుకునేదాన్ని. అప్పట్లో రాజమండ్రిలో గీతా ధ్యానం అయింది. గీతా ధ్యాన యజ్ఞం అని అన్నవరం కొండపైన పెట్టారు. సో నేను మామూలుగా మెడిటేషన్లో కూర్చున్నాను. ఈవినింగ్ 7:30 కాలేజ్ నుంచి వచ్చాక 7:30 8 o'clock అలా మెడిటేషన్లో కూర్చున్నాను. ఆ కూర్చోవడమే నాకు బాడీ అంతా లైట్ వెయిట్గా అలా తేలుతూ, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో బాడీ అంతా తేలుతూ అక్కడ స్టేజ్ మీద చాలామంది కూర్చొని, అందులో సారేమొచ్చి లైట్ కలర్ ఏంటది బ్లూ, చాలా లైట్ బ్లూ ఆ డ్రెస్ వేసుకొని కూర్చున్నారనమాట. సో అక్కడ చాలామంది కూర్చొని నేను ఇలా తేలుతూ ఇతనికి చెప్పాను అనమాట, సార్ ఈరోజు ఈ డ్రెస్లో ఉన్నారు, ఇలా ఉన్నారు, నాకు ఇలా కనిపించింది, అది నిజమా ఏంటి, అసలు ఇలా ధ్యానం చేస్తే ఇలాంటివి కూడా వస్తాయా, బాడీ అంతా ఇలా ఒక చిన్న చుక్కలా ఇలా పైకి తేలిపోయింది అని చెప్పాను అనమాట. కరెక్ట్ అని, అవే థర్డ్ ఐ విజన్స్ అంటారు సార్, ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉన్నారు అని చెప్పారనమాట. ఓకే అని చెప్పి సరే అలా కొద్దిగా ధ్యానం. నాకు ఎప్పుడు నంద సార్ చెప్పినట్టు గుర్తు, మీ అబ్బాయి పెద్ద అబ్బాయి పేరు ఓకే సిద్ధార్థ్ అని మెసేజ్ రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది దాని గురించి చెప్పండి అసలు. సో నాకు దీనికంటే ముందు ఏమంటే, మాకు June 4th మ్యారేజ్ అయింది కదా, జూలైలో ఆషాఢం అంటారు కదా, అలా నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా మాయాలు విజయవాడలో ఉండేవాళ్ళు. సో నేను విజయవాడ వెళ్ళి వస్తున్నప్పుడు కేసినేని బస్సులో మాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఎక్కడది వైజాగ్ దగ్గరలో పురుషోత్తపురం అని. ఎవరున్నారు బస్సులో? సో నేను అంటే చాలా మంది ఉన్నారు. మా ఫ్యామిలీ ఇంకా తినేమిచ్చి ఇటు హైదరాబాద్ వచ్చేసారు. నాకు అక్కడ మామయ్య ఇంట్లో దించారనమాట. సో రిటర్న్ వస్తున్నప్పుడు ఇలాగే ఏకోజామ్ 4:45 అవుతుంది. సో ఆ వెహికల్ ఇలా నాకు ఏదో ఒక వెహికల్ వెళ్ళి ఎక్కడో పడిపోతుందని, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. సో ఈ వెహికల్ ఇంకా రోడ్ నుంచి ఇలా వెళ్తుంది, ఇంకా అది ఇంకొక సెకండ్ 2 సెకండ్లో అది శృతి తప్పుద్ది అని అనేటప్పటికీ
నిద్రలో నేను ఎలాగే మెడిటేషన్లో ఉన్నాను, కేకులు పెట్టాను. ఓ ఓ పడిపోతుంది 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 ముందే బస్ పడకముందే పడకముందే ఓ పడిపోతుంది 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 పడిపోతుందని పెద్దగా కేకులు పెట్టాను అనమాట. ఆ కేకులు పెట్టేటప్పటికి ఆ డ్రైవరు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి అమ్మాయి ఇలా గరుస్తుంది అని చెప్పేసి అనేసరికి ఇంతలోనే పక్కన చాలా చాలా లోతులో పడిపోయింది బస్సు. అంత లోతులో పడిపోయేటప్పటికి ఒక రోడ్డు నుంచి ఎత్తుగా ఉండి ఈ పొలాల వైపు వచ్చిన రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు అంతా అప్పుడు బాగు చేస్తున్నారు, లోతుగా పడింది. ఆ లోతు పడేసరికి అందరికి అంత పెద్ద యాక్సిడెంట్ లో అందరికి కొంతమందికి కాళ్ళు ఇరిగిపోయినాయి, కొంతమంది చేతులు ఇరిగిపోయినాయి, అందరూ సపోర్ట్ ఉన్నారనమాట. సో ఎవరూ లేదు, నాకు ఫస్ట్ ఫ్రంట్ సీట్ ఇచ్చారనమాట, సింగిల్ సీట్. అప్పుడు నాకేమైంది, చిన్నగా ప్యాచెస్ అనమాట, ఇలా కాలుకి తలకి ఇలా మోచేయికి బాగా ప్యాచెస్ అయ్యాయి. బస్సు ఇలా ఉన్నది, ఇలా పడిపోయింది, అడ్డం ఇలా పడి మళ్ళీ ఇలా మళ్ళీ బోల్తా పడిపోయింది నీట్ గా. అసలు వీల్స్ పైకి తేలిపోయినాయి అనమాట. అవునా? అసలు పైకి ఎలా వచ్చారు? ఇంకా అక్కడ వెంటనే పడిపోయిన మరుక్షణమే వీళ్ళు అంబులెన్స్ ఇవన్నీ వచ్చాయి. సో వీళ్ళంతా కూడా అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు తెల్లవారుతుంది కదా, బయటకు వచ్చారా? ఇంకా అన్ని ఆ డోర్స్ పగలగొట్టి బయటికి తీసారనమాట. సో అలాంటి టైంలో నాకేమనిపించలేదు, అంటే అక్కడ ఏమైందంటే ఒక చుక్కలాగా, అంటే పత్రికని చూశాను, నాకు అప్పటి నుంచి పత్రికల మీద ఒక అవగాహన వచ్చింది. అంటే ఆయన ఒక తెల్ల గడ్డం వేసి ఒక చుక్కలా ఎలా వస్తే అలా వెళ్ళిపోయినారనమాట. అంటే నాకు రావడం ఏంటి, నేను కేక్ పెట్టడం ఏంటి, బస్సు ఎలా పడిపోవడం ఏంటి, ఎంత పెద్ద యాక్సిడెంట్లో ఏమీ కాకపోవడం ఏంటి, బస్సు పడిపోతుందని ముందే కనిపించింది. ఎలా మెడిటేషన్ లో, అంటే మామూలుగా మెడిటేషన్ లో కూర్చొని అలా ఇచ్చేసి డ్రైవర్ చెప్పకపోయినా బస్సు పడిపోతుందని కనిపిస్తుందని. ఇంకా మనకి అంత అంటే చిన్నప్పటి నుంచి ఎలా పెరిగామంటే ఆ 4 గోడల మధ్య ఆ తలుపు చాటుగా అలా ఉండేవాళ్ళం అనమాట. సో నాకు బస్సు ఎక్కించినప్పుడే మా మావయ్య గారు విజయవాడలో ఏసీపీగా చేసేవాళ్ళు. సో మావయ్య కూడా చెప్పారు వాళ్ళని దగ్గర దించాలి. నాకంటే చదువుకున్నాను కానీ నాకు బయట ప్రపంచం ఏమీ లేదు, ఎవరితో చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు ఏం అవసరం అది నా శక్తి మేరకు ఎంతవరకు చేయగలను అంతవరకు చేసుకోగలను. ఎక్కువ కమ్యూనికేషన్ లేదు, బయట వారితో ఎక్కువగా కలవలేను అనమాట. సో అలాంటి మళ్ళీ వాళ్ళే నన్ను తీసుకొచ్చి వైజాగ్లో దించడం, మా కజిన్ ఉంటే వాళ్ళ ఇంట్లో దించడం, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నిటికి స్టిచెస్ వేయించడం అవన్నీ జరిగింది. సో అలా నా ఫస్ట్ మెరాకిల్ అనేది నా లైఫ్ లో జరిగింది అనమాట. అది తర్వాత ధ్యానంలోకి వచ్చాక పేరు ముందే తెలిసిపోయింది, మీరు పెట్టిందే పత్రిసారి పెట్టారు ఏదో చెప్పారు. అవును. సో మా అబ్బాయి పొట్టలో ఉండేటప్పుడు నాకు 5th month నుంచి అప్పట్లో చాలా ఎక్కువ ధ్యానం చేసేదాన్ని. నాకు ఈ ధ్యానము ఈ ఇన్ఫెంట్ ఎడ్యుకేషన్ అనేది అప్పటికి నాకు తెలియదు. ఫస్ట్ నుంచి పత్రిక గారు ఎప్పుడైతే ధ్యానం ఇదని నందా గారు చెప్పారో అప్పటి నుంచి ఇంటికి వచ్చిన ప్రతి బుక్ చదివేదాన్ని. ఎవరైనా భార్య భర్త ఎప్పుడు నాతోనే ఉండాలి అని అనుకుంటుంది. ఎస్ ఆర్ నో? బుద్ధుడి భార్య కూడా బుద్ధుడు వదిలేసి ధర్మం కోసం దేశం కోసం తిరుగుతూ ఉంటే బుద్ధుడి భార్య కూడా బాధపడేది. పత్రిజీ సార్ వాళ్ళ ఇంట్లో కూడా పత్రి సార్ ఇంట్లో వదిలేసి అంత తిరుగుతా ఉంటే పత్రి మేడం కూడా గొడవ పడేది, ఏంటంటే ఇల్లు వదిలేసి అంత తిరుగుతున్నారు అని గొడవ పడేది. కానీ నేను అడుగుతున్నాను, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఎప్పుడు అలాంటి భావన అయితే లేదనమాట. ఎందుకు అంటే మనము ఒక మనిషి మనతో ఉండేటప్పుడు పొందే అనుభవం కానీ ఆనందం కానీ ఏదైనా కావచ్చు, అది మీరు ఏదైనా అనుకోండి, కంటే అది 10 మందికి పంచినప్పుడు 10 మంది ఆ మనిషి వల్ల కానీ ఆ వస్తువు వల్ల కానీ దేని వల్ల కానీ. ఎందుకంటే పక్కింటోళ్ళు రిలేటివ్స్ అంటుంటారు కదా, మీ ఆయన ఏం జాబ్ చేయకుండా అంత పక్కింటి వాళ్ళతో ఎదిరింటి వాళ్ళతో అంత సంబంధం, చుట్టాలు ఉంటారు కదా, మన చుట్టాలతో కూడా నాకు మా చుట్టాలతో కూడా నాకేం లేదు. మా మామయ్య గారితోనే బంగ్లా కొన్నారా, కారు కొన్నారా, అలా అడుగుతారు. ఎప్పుడైనా అలాంటి అడిగేటప్పుడు ఏమంటామంటే ఏంటి అలాంటిదప్పుడు మాకు రాలేదు నమ్మకంటూ. ఎప్పుడంటే చుట్టాలు మరి చుట్టాలు ఎప్పుడంటే మనకెవరు అంత చుట్టాలతో నాకు పెళ్లిలకు పోయినప్పుడు ఎక్కడ మాకు అలాంటి రిలేషన్ లేదనమాట. ఈయన నాకు ఫస్ట్ నుంచి తక్కువ. ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా దీని ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెళ్ళడం, వద్దు అంటే ఊడుకోవడం. మాకు ఉన్న 5 నాకు మేనత్తలు ఉన్నారు. నాకు 5 ఉన్న మేనత్తల్లో మాకున్న మేనత్తల్లో ఒక్క మేనత్తే తెలుసు, మిగతా 4 నాకు ఎక్కడెక్కడ ఉంటారు కానీ వాళ్ళు తెలియదు, వాళ్ళ పిల్లలు కానీ ఎవరు తెలియదు. నేను ఫస్ట్ నుంచి 5th నుంచి 10th వరకు రెసిడెన్షియల్ చదువుకున్నాను. ఉమ్మరవెల్లి బాలికల గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. సో నాకు ఎప్పుడైనా హాలిడేస్ ఇస్తే మా మాయగారి ఇంటికి వచ్చేయడం,
మా మాయలకు పిల్లలు లేరు. చిన్నప్పటి నుంచి నేను అక్కడే ఎక్కువ వాళ్ళతోనే స్పెండ్ చేసేదాన్ని. మా అత్తకి చాలా ఇష్టం అనమాట. ఆవిడకి నేను చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా దాడాట్లని ఇవి ఆడుకునేవాళ్ళని. అవునక్క, ఇప్పుడు ఈ ఆహారం తింటున్నారు కదా, అవును, నందా సార్కి కోపం తగ్గిందా ఇది తిన్న తర్వాత మొలకల తగ్గింది. అంటే కోపం ఉంది, కోపం తగ్గింది అంటున్నా ఉందరు. ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారా? చూసావా? PNC లో చూసావా? తప్పు జరుగుతుందా? ఈ పవర్ బాటిల్ కాల్పడం అనేది మీ పైన చూపించలేరా? కాపండి. నాకు ఇంట్లో తినిపిస్తారు అలాంటి వచ్చి. కోపం అనేది ఒక మాట విను, నవ్వుకంటూ కోపం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి మీద. అంటే ఇప్పుడు మన అన్ని వాళ్ళ మీద మనం కోపం చూపిస్తాం. ఇంట్లో ఒక మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ ఎవరి మీద కోపం చూపిస్తారు? తన కింద వాళ్ళ మీద. తన కింద వాళ్ళ తన ఎవరి మీద, ఇప్పుడు ఒక అసిస్టెంట్ ఉన్నారు, అసిస్టెంట్ ఎవరి మీద చూపిస్తారు? కింద ఉన్న క్లర్క్ మీద చూస్తాడు. ఆ క్లర్క్ ఎవరి మీద చూపిస్తారు? వాళ్ళ భార్య మీద చూపిస్తారు. కానీ ఇంకొకరి మీద అరవలేదు కదా, భార్య మీద ఎందుకు చూపిస్తాడు? మన అనే తన పిల్లల్ని తన భార్యని అంతగా ప్రేమిస్తాడు కాబట్టి మనమే అంటే పడలేకపోయినప్పుడు బయట ఎందుకు పడతారు చెప్పండి? ఓకే, సో ఆ విధంగా ఉంటది. కానీ అతను ఏదో మనని ఇబ్బంది పడుతున్నాడనే కాదు, అతను ఏదో మన ఇబ్బంది పడుతున్నాడని కాదు. అదేలే, అంటే ఫస్ట్ నుంచి నేనేమంటున్నా, ఆహారపు అలవాట్లు మారితే అవును ఆలోచన విధానంలో కానీ ఎమోషన్స్లో కానీ మార్పు వస్తుంది అని ప్రూవ్ అయింది అంటున్నా. కరెక్టే. అంటే ఫస్ట్ నుంచి తనకు కొద్దిగా ఈ డయాబెటిక్ ఇవన్నీ ఉండడం మూలన ఆ డిస్టర్బెన్స్ ఉండేది, బీపీ ఉండేది కాబట్టి ఆటోమేటిక్ అది పెద్ద సంపద. ఆ సంపద ఉన్నప్పుడు ఎవరికైనా కోపం అనేది ఉంటుంది. ఈ ఆలోచన విధానంలో కూడా మారిందా ఫుడ్ మార్చిన తర్వాత? నా ఆలోచన అంటే నాకు నేను ఎవరికి హామ్ చేయాలి, నేను ఎమోషన్, నాకేం కోపం ఉండదు. ఎప్పుడైనా తిని కోపం అయినా సరే నేనే సైలెంట్ అయిపోతాను. ఎందుకు ఇద్దరం అలా కోపం అయిపోయినాం అనుకోండి, అది పెద్ద చిరిగి చాట్ అవుద్ది. ఆ కోపం మా పైన చూపిస్తుంది, చిరిగి చాట్ అవుతుంది. అందుకనే మనం ఏంటంటే సైలెంట్ అయిపోయినాం అనుకోండి, ఇంకా ఇబ్బంది ఉండదు. ఓకే, నంద సార్ నాకు ఏం చెప్పాయంటే గతంలో ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను, సిద్ధార్థ్ అదే చెప్తున్నా. చెప్పు. ఇలా 5th monthలో బాగా నేను ఎక్కువ ధ్యానం చేసుకునేదాన్ని. బాబు ధ్యానం చేస్తున్నప్పుడే నాకు అంటే ప్రతి ఫ్యామిలీలోనే ఉంటుంది కదా, వీళ్ళకి ఏంటి పెళ్ళి అయింది 3 ఏళ్ళు అయిపోయినాయి ఇంకా పిల్లలు లేరు, మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా మీరు చుట్టాలు అంటారు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారని. సో ఆ సిచ్యువేషన్ ఎప్పుడు ఎదుర్కొన్నాను అంటే మా అత్తగారు వీళ్ళు వాళ్ళ బంధువులు అనేవాళ్ళు అనమాట. ఇంకా పెళ్ళయ్యి 2-3 years అయిపోతుంది కదా, ఇంకా పిల్లలు లేకపోవడం ఏంటి, అసలు ఏంటి మీ సంగతి అది ఇదని. కానీ నేను అంతవరకు ఎప్పుడు ఇంత 1-2 సార్లు చెప్పేదాన్ని, అండి ఇలాగ అంటున్నారు ఇంట్లో వాళ్ళంటే వాళ్ళు అలాగే అంటారులే, నువ్వు చదువుకుంటున్నావు కదా, ఇప్పుడు చదువుకుంటున్నాను చెప్పు, ఏదైనా వాళ్ళు ఏదైనా అన్నా సరే అక్కడ నుంచి నువ్వు పక్కకు వచ్చేసి అక్కడ ఉంటే కదా నీకు ఇబ్బంది అవుద్ది అనేసి అనేవాళ్ళు. సో ఇంకా ఇంత రోజు చెప్పినా సరే కొద్దిగా ఈయన అనీజీగా ఫీల్ అయ్యేవాళ్ళు, అటు వాళ్ళని ఏమనలేక ఇటు నన్ను ఏమనలేక. ఒకరోజు ధ్యానంలో కూర్చొని ఎలాగనుకున్నాను, అసలు నిజంగా అమ్మ నాకు ఎందుకు నువ్వు ఇంత పెద్ద పరీక్ష పెడుతున్నావా ఏంటి, అసలు వీళ్ళు చూస్తే వీళ్ళు బాగున్నారు, ఈయన వైపు చూస్తే ఈయన బాగున్నారు, ఇబ్బంది అనేది నేను పడుతున్నాను, ఇది ఎంతవరకు నాకు కరెక్ట్ అని ఒకరోజు ధ్యానంలో కూర్చునేటప్పటికి ఒక తొట్టిలో బాబు ఎలా ఉన్నాడంటే ఒక 4-5 years పిల్లోడు ఎలా అయితే ఉంటాడో చాలా లావుగా, ఆ పిల్లోడు అలా చూస్తూ ఇలా చూస్తున్నాడు, మళ్ళీ కేర నవ్వుతున్నాడు, అంతలోనే ఏడుస్తున్నాడు, అలా ఒక తొట్టిలో ఉండి కనిపించాడు అనమాట. ఇదేంటి పిల్లోడు కనిపిస్తున్నాడు, నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం, నాకు ఎవరైనా ఆడపిల్లలు చూస్తేనే ముచ్చట అబ్బాయిల కంటే. ఆ రకంగా నేను అమ్మాయి కావాలనుకున్నాను కానీ అబ్బాయి ఏంటి అని నాకు అనిపించేది. సో ఆ రోజు ధ్యానం చేసుకున్నాను, విడిచిపెట్టేశాను, ఇంకా ఆలోచన విడిచిపెట్టేశాను. కొన్ని రోజుల తర్వాత తిరుపతి వచ్చాము మేము. తిరుపతిలో తుంబురు తీర్థం ట్రెక్కింగ్ అయ్యేది. సో ఆ టైంలో తిరుపతి వచ్చాము, కొండ మీద కూడా దర్శనాల కోసమని వెళ్ళాము, అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసాము. ఈయన సరే నేను సార్ని కలడానికి వెళ్తాను, నువ్వు రూమ్లో ఉండు అని చెప్పారు అనమాట. రూమ్లో ఉండి మెడిటేషన్లో కూర్చున్నాను. సరే ఈయన వెళ్ళారు కదా అని నేను లాక్ చేసుకుని మెడిటేషన్లో కూర్చున్నాను. మెడిటేషన్లో కూర్చునేటప్పుడు అక్కడ మాకు ఇచ్చే రూమ్ ఏంటంటే పక్కన చాలా పెద్ద ఫారెస్ట్ అనమాట. సో నేను కాసేపు మెడిటేషన్లో కూర్చున్న ఒక 10-15 నిమిషాలకి బాగా ఆకురాల్చే అడవి, చాలా పెద్ద అడవి. ఆ ఆకురాల్చే అడవిలో ఒక బాబు, వాడిని మెడ నిండుగా రుద్రాక్షలు ఉన్నాయి, చక్కగా ఆ చెట్లు వంక దాన్ని ఆకాశం వంక చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఆ కాళ్ళు చేతులు ఎలా ఊపుతూ అని ఏదో భాష మాట్లాడుకొని చక్కగా
ఆడుకుంటున్నాడు. అట్నుంచి ఒక కోయి దొర, అలాగే ఒక ముసలి, పండు ముసలి అనమాట, చాలా పండు ముసలి, ఆ ఒక చంక ఏమొచ్చి చంకలోని ఒక తొట్టి పెట్టుకొని ఒక మాండిలాంటి గంప పెట్టుకొని ఆ రాళ్ళు రప్పలు దాటుకొని ఆ పిల్లోడి దగ్గరికి వస్తున్నారంట. ఇదేంటి ఇలా కనిపించింది అబ్బా అనేసి నేను కాసేపు అనుకున్న తర్వాత మళ్ళీ లేచి చూసుకున్నాను అనమాట. ఇదేంటి అనేసి సరేలే ఇంకేమో వీళ్ళందరూ అనుకుంటున్న కళ నెరవేరబోతుందేమో అనుకున్నాను. అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందా? అప్పుడు నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక సరే అని ఇంకా ప్రెగ్నెన్సీ. ఇంకా అప్పుడులో ఇంకా ధ్యానం ఎక్కువ మొదలు పెట్టాను. నాకు అప్పట్లో ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండేవి. మాకు ఏంటంటే ఈ నిలమంటే మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఇంకెక్కడే ఉండాలి, అలా ఉండేది. సో కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. అలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటప్పుడు ఎక్కువ ధ్యానం చేసుకొని చెందడం వల్ల 5th మంత్ నుంచి అయితే సరే ఈ పిల్లోడు ఇలా కనిపించాడు కదా, అంతకుముందు నాకు ఒక తొట్టులో ఒక బాబు కనిపించాడు, ఇప్పుడు ఆకురాల్చి అడవుల్లో ఇన్ని రుద్రాక్షలు వేసుకొని ఒక బాబు కనిపించాడు, అసలు ఎవరు ఏంటి ఎందుకు వస్తున్నారు అసలు అంటే ఏ తల్లి. నేను ఒక బుక్లో చదివాను, ఫస్ట్ అంట ఒక సోలు ఎవరిని ఫస్ట్ తండ్రిని ఎంచుకుంటుందంట, తర్వాత తల్లిని ఎంచుకుంటుందంట. ముందు తండ్రి పర్మిషన్, నేను మీ ద్వారా భూమి మీదకి రావాలనుకుంటున్నాను, మీరు అగ్రీ అయినా అని. తండ్రి ఓకే అయిన తర్వాత తల్లిని అడిగిన తర్వాత తల్లి కూడా ఓకే అంటేనే ఆ బేబీ రావడానికి సిద్ధమవుద్దంట. సో అలాగని నాకు మళ్ళీ అది ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. నేను ఎలా పొట్ట మీద చేసుకుంటూ వచ్చే మాస్టర్స్ ఎవరు ఏంటి ఎలా, నేను చాలా బుక్కులు చదివినప్పుడు నాకు ఈ బుక్లో ఈ మెసేజ్ వచ్చింది, మీరు దేనికి వస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు దేనికైనా నాకు సపోర్ట్ చేయాలి అనేటట్టుగా నేను బేబీకి అప్పటికి చెప్పుకున్నాను అనమాట. తర్వాత నాకు 5th మంత్ నుంచి సిద్ధార్థ అని మెసేజ్ వచ్చేది. ఓకే, సిద్ధార్థ మెసేజ్ వచ్చింది. సిద్ధార్థ మెసేజ్ వచ్చేది. ఓకే, దాని తర్వాత పుట్టిన తర్వాత నందసారికి చెప్పారా సిద్ధార్థ? ఈయన అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ తర్వాత ఈయన ఎప్పుడు 7th మంత్లోనో మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎప్పుడో తర్వాత డెలివరీ కూడా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మా ఆడపడుచు నేను అంతకుముందే ఈయనకి చెప్పాను అనమాట, రాసిచ్చావా అంటే ఈయనకి చెప్పాను ఒక మాట, అండి ఎలాగూ నేను అసలు అమ్మాయి అనుకున్నాను, అబ్బాయి అంటే సిద్ధార్థ్ అని మెసేజ్ వస్తుంది అబ్బా అని చెప్పేసి చెప్పాను అనమాట. నువ్వు ఒక నువ్వు ఏదో ఒకటి సేదస్తం చెప్తుంటావులే, ఇప్పుడు ఆవిడ అంత వినే ఓపిక లేదులే, అక్కడెక్కడ పెట్టలే అని సేద రాసి పెట్టి అనేసి అనేసారనమాట. నువ్వు రాసి పెట్టావా? అప్పుడు నేను చిన్న పేపర్ తీసుకుని సిద్ధార్థ్ అని చెప్పి నా బుక్స్ లో పెట్టేశాను. సో ఇంకింట్లో చెప్పడానికి లేదు, అంటే అంత అవగాహన లేదు వాళ్ళకి, ఎందుకంటే అప్పటికే మా ఇంట్లో వాళ్ళంతా అమ్మాయిల వారసత్వంతో ఉంది కదా. ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి, వాళ్ళు యాంటీగా ఫీల్ అవుతారు. ఇంకెందుకులా వాళ్ళని నొప్పించడం ఈయన నొప్పించడం ఎందుకు, ఆ బాధ ఇబ్బంది ఏదో నేనే పడవచ్చు కదా అని చెప్పి ఇంకా సరేలే ఈయన సరైన రెస్పాన్స్ లేకపోయినా అక్కడ పెట్టేసి ఇంకా మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత బాబు ఎలా అయితే నాకు విజన్లో కనిపించాడు అలాగే చాలా అసలు అప్పుడులో డాక్టర్స్ అందరూ శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాడు. డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయినారండి, 5 kg పుట్టాడు అనమాట. ఆ ఉయ్యాల టబ్లో వేస్తే అసలు మనిషి ఇట్లేదు ఇలాగా ఆ బేబీ కదలడానికి లేదు, చాలా లావుగా పొడువుగా పుట్టాడు అనమాట. సిద్ధార్థ్ అని అప్పుడు అనుకున్నాను, అమ్మ నాయన అసలు ఆ రోజు అలా పిల్లోడు ఎలా కనిపించాడో అలాగే పుట్టాడు, వీడికి ఇంక సిద్ధార్థ్ అని. ఈయనప్పుడు ఇక్కడ ఛత్తీస్గఢ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, జగదల్పూర్. సో అక్కడ ఈయన ఉన్నారనమాట. మా ఆడపడుచు ఫోన్ చేసి మీకు చాలా నల్లగా చాలా లావుంది పిల్ల పుట్టింది అని చెప్పి ఆవిడ చెప్పింది అనమాట. అలా చెప్పాను అన్నయ్యకి ఫోన్ చేసి, చాలా నల్లగా ఉంది మీ పిల్లకి ఎలా పెళ్లి చేస్తారు కానీ ఇంత నల్లగా లావుగా ఉంది అని చెప్పి అన్నయ్యకి చెప్పాము అనేసి అంటే సరేలే, నేనేం రెస్పాన్స్ అవ్వలేదు. సరేనని చెప్పి తర్వాత ఈయనప్పుడు 7th డేకో 8th డేకో వచ్చారనమాట హాస్పిటల్లో ఉండేటప్పుడు. అంటే ఇలాగా అప్పుడు పేరు వీడికి సిద్ధార్థ్ అని మెసేజ్ వచ్చింది కదా, ఇంకేం పేరు పెట్టొద్దులే సిద్ధార్థ్ అని పెడదాము అని చెప్పి చెప్పానమాట. సార్ ఏమో ఈయన మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళారు, పత్రి సార్ దగ్గరికి సార్ ఇలాగా అబ్బాయి సతీష్ అంకులు వీళ్ళందరూ నందాక అబ్బాయి పుట్టాడు సార్ అనేసి అన్నారనమాట. ఏం పేరు చెప్పండి అంటే సార్ కూడా కాసేపు ధ్యానం చేయించారంట. చేయించేశాక వాడు సిద్ధార్థ్ పేరు పెట్టాలి అన్నారంట పత్రి సార్ కూడాను. అప్పుడు నా మీద నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. వచ్చిన పేరు సిద్ధార్థే, పత్రిజీకి తెలియకుండా పెట్టిన పేరు సిద్ధార్థే. నేను ఎప్పుడు నాకు సార్ అంటే కొద్ది భయం, అంటే ధ్యానం లేదా పవర్ ఉంది, పత్రిజీలో ఏదో పవర్ ఉంది. అలా నా మీద నాకు ఇంకా సాధన
పెరిగింది. అలా ధ్యానం ద్వారానే నాకున్న సమస్యలన్నీ ఒకటి మెట్టు ఎక్కగలిగాను. రైట్, అప్పుడు మీకు మెడిటేషన్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చింది చక్కగా. ఇంకా నేను గంటల ధ్యానం చేయడం మొదలు పెట్టాను. అప్పుడు సార్ చెప్పేవాళ్ళు కదా, పౌర్ణమి ధ్యానానికి ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే మనం శక్తిని తీసుకుంటాము. అలాగే అమావాస్య ధ్యానానికి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. నాకు బాబు పొట్టలో ఉండేటప్పుడే ఒక గ్రహణం పడింది. మమ్మల్ని అంటే ఏమంటారు, గ్రహణం పడిన రోజు ప్రెగ్నెన్సీ లేడీస్ ఏం పట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చెయ్యాలి అని చెప్తుంటారు. సో అలాంటి టైంలో నేను ఏంటంటే సార్ చెప్పేవాళ్ళు కదా, ఎక్కువసేపు ధ్యానం చెయ్యాలి అని చెప్పి, పౌర్ణమి అమావాస్య రోజుల్లోనే ఎక్కువ శక్తి మనం తీసుకుంటామని చెప్పి, ఎందుకు ఇలా నేను పడుకొని ఉండాలి, సరేలే నేను కాసేపు ధ్యానం చేసుకుంటాను అని చెప్పి నేను అప్పుడు ధ్యానం చేసుకోవడం కూడా జరిగింది. అంటే అది ఒక ట్రైల్ వేసాను. ఏంటంటే అంటారు కదా, నమ్మకం ఇలా ఉంటే గ్రహదోషం ఉంటుంది ఎలా అలా అని చెప్తుంటారు కదా, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా నేను నా బేబీ మీద నేను ప్రయోగం చేశాను అన్నమాట. అయితే మొత్తానికి ధ్యానంలో అనుభవాలు జరగడం, ముందు జరిగే కనిపించడం చాలా జరిగాయి. ఇంకా ఏం ధ్యానంలో మేజర్గా మీకు అనుభవాలు ఉంటాయి? గురువుగారు చెప్తుంటారు ఎప్పుడు కూడాను, పత్రి గారు ఏమంటారు, యద్భావం తద్భవతి. నాకు అది చాలా 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 నచ్చిన కాన్సెప్ట్ అనమాట. నేను నా జీవితంలో చాలా ఎన్ని అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అన్ని మైనస్లో ఉంటాయి, ప్లస్లో ఉంటాయి. సో అలాగా నాకున్న ఫస్ట్లో నేనైతే చాలా ఇబ్బంది పడేదాన్ని. ఏంట్రా బాబు, ప్రతి ఒక్కరు మీరు ఇందాకన్నా చూడండి, ఏంటి ఎలా ఉండాలి కదా అలా ఉండాలి కదా అని. నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఏంటి మీ ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుంటారు, నువ్వు అసలు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోవాల్సింది కదా, ఎందుకే చేసుకున్నామని చెప్పి. అలా కొన్ని చిన్న అవకతవకలన్నీ ధ్యానం చేసిన తర్వాత నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను ఒకటి గురువుగారు అనేవాళ్ళు అనమాట, మీ ఆలోచనలోనే ఏదైనా ఉన్ను, మీరు ప్రతిదీ ఆలోచించడం, మీ థాట్కి ఎంత పవర్ ఉంటుంది, మీ మాటకి ఎంత పవర్ ఉంది, దాన్ని మీరు ఎందుకు వినియోగించుకోవట్లేదు, ఎంతసేపు చెత్త ఆలోచనలతోని చెత్త మాటలతోని ఎందుకు మీకున్న సమయాన్ని విడిచి ఊరికే పోగొట్టుకుంటారు అని పత్రిక చెప్తుంటారు కదా. ఆ విషయంలో నాకు నేనే అప్లై చేసుకున్నాను ప్రతి ఒక్క విషయము. అలా నా యొక్క జీవితాన్ని పూర్తిగా చేంజ్ చేసుకున్నాను. ఏం చేంజ్ చేశారు? ఎన్నో అది ఒక బుక్కులు చదవడం ద్వారా, ధ్యానం గంటలు ఎన్ని గంటలు చేస్తారు హైయెస్ట్ మీరు ఒకసారి కూర్చుంటే నేను 20 hours 24 hours 30 hours కూడా కూర్చునే రోజులు ఉన్నాయి. అలా కూర్చుంటే అలా సెలలా కూర్చునిపోవడమే. 30 hours 34 hours ఇంకా 2 days 3 days. అవునా? ఇంకా అసలు ఎందుకు నాకు అంటే 3 days నో వాష్రూమ్, నో వాటర్, ఇంకేమీ ఉండదు. 3 రోజులు అలాగే నేను ఒక అనుకొని కూర్చున్నాను అంటే ఇంకెలా ఎన్ని రోజులైనా కూర్చుడిపోతాను. అవునా? నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైనా ఏదమ్మని నేను ఈ రోజు ఇన్ని గంటలు ధ్యానం చెయ్యాలి, నేను ఈ రోజు ఇన్ని గంటలు కూర్చున్నానంటే మధ్యలో లేవకూడదు, నా శరీరం నాకు సహకరిస్తుంది. ఎంతోరో మహానుభావులు ఏమీ తినకుండా అన్ని రోజులు ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేము? వాళ్ళకి సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాదు? అలా నా మీద నేను ఎంతో ప్రాక్టీస్ చేసుకున్నాను. అలా కూర్చొని నాకున్న సమస్యలు ఒకటి ఏదైనా అవని, అది ఆర్థికంగా అవని, ఇంట్లో అవని, కుటుంబ పరంగా అవని, ఏదైనా కానీ నా ఆలోచనతోనే నా ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాను. నీ ఆలోచనతోనే ఇల్లు కట్టారా? నా ఆలోచనతోనే ఇల్లు కట్టుకున్నాను. అదే నేను మీకు చెప్పాను కదా, యద్భావం తద్భవతి. మనం ఏమైతే ఆలోచిస్తామో అది మన జీవితంలో తప్పకుండా జరుగుద్ది. ఇల్లు కట్టాలి మంచిగా ఆలోచన ఉండేది. అది ఎందుకంటే మాకు 2012 నుంచి 2017 వరకు ప్రతి సంవత్సరం మేము రెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం. మేము వైజాగ్ ఏమొచ్చి 2007లో వచ్చాము. మీరు ఇందాక అడిగారు కదా, మాకు అదే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. సో షిఫ్ట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం మేము కూర్మన్పాలెం వచ్చాక మాకు ఇల్లు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. మాకేంటంటే ఉన్న ఆస్తులు తక్కువ, ఈ ప్రాపంచికంగా ఉన్న ఈ ఆధ్యాత్మిక ఆస్తులు ఎక్కువ. ప్రాపంచిక ఆస్తులు తక్కువ, ఆధ్యాత్మిక ఆస్తులు ఎక్కువ. ఈయన ఈ పిఎంసికి సంబంధించిన బుక్స్, అలాగే తన జర్నలిజం కోసం, అలాగే పొలిటికల్ బుక్స్, మాకున్నే కుండలు గిన్నెలు ఈ బట్టలు ఇవన్నీ ఒక 4-5 సంచులు అయితే, పుస్తకాలు ఏమొచ్చి ఒక 2 ట్రక్కులు అయ్యేవన్నమాట.
ఇవన్నీ మోసుకోవాలంటే నా డ్యూటీనే, నేనే ఇల్లు షిఫ్ట్ అవ్వాలంటే ఇవన్నీ మోసుకొని వెళ్ళాలి. ఇలా ప్రతి సంవత్సరం 2-3 సార్లు అనుకున్నాను. అంటే ఒక 2015-16 2 years లేదు, సరిగా గుర్తులేదు, 2016 మేము కంపల్సరీ ఇల్లు మారాలి. వాళ్ళు మాకు పేరు మీద ఖర్చు పెట్టారు, మీరు ఏం చేస్తారో తెలీదు, మాకు ఏప్రిల్లో కల్లా ఇల్లు ఖాళీ చేసేయాలి, మేము వచ్చేస్తున్నామని చెప్పి వాళ్ళు మా మీద బాగా ఫోర్స్ చేశారనమాట. మీకు ఇదిగో ఈ 4 రోజులు మీకు టైం ఇస్తున్నామని. ఇల్లు చూసాం, ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఇంకా రోజు నైట్ అంతా వెతికితే సరే ఒక ఇల్లు 9,500కి ఒక హౌస్ చూసాం. సరే ఇంతలో ఈయనకి ఈ హౌస్ మారడం అనేది టెన్షన్ వచ్చేసేది, దానివల్ల టెన్షన్ పడి షుగరు బీపీ పెంచుకునేవాళ్ళు బాగా. ఆ టైంలో అప్పుడు అనుకున్నాను, ఇదేంటి అందరికీ అంటారు కదా, పత్రికారు అంటారు కదా, ఏదైనా మీ సంకల్ప బలంలోనే ఉంది, అయితే మన కోసం మనం ఏదైనా అడగడం అనేది స్వార్థం, 10 మందికి ఉపయోగపడాలి, మనకి ఉపయోగపడాలి అని నేను ఆ రోజు పౌర్ణమి ఇంకా సరే ఈయన ఇంకా రాలేదు ఆ నైట్ ఇంకా ఇంటికి రాలేదు. సరే ఎక్కడికో ఎవరినో కలవడానికి వెళ్ళారేమో అని చెప్పి నేను ఇంకోటి ఒకటే అనుకున్నాను, నిజంగా పత్రికారు ఉంటే ఈయన ఎంతమందికి, అంటే ఈయన ఇల్లు వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు అనుకుని ఈయన ఎంతమందికి అంటే అందరి కోసమను తిరుగుతూ ఉంటున్నారు. అది ప్రకృతి కోసమే అవని అందరి కోసం ఉన్నాం అనుకున్నప్పుడు మన కోసం మనం ఏమి కోరుకోకుండా ఉండడం, మనకు చిన్న ఇల్లు అయితే ఉండాలి కదా, మనం పెద్ద కోరికేం కోరుకోవట్లేదు, మనకి చిన్న ఇల్లు ఉండాలి, అది అందరికీ ఉపయోగపడాలి, అది మనదే ఉండకూడదు, అందరిదీని అందరూ ఉండాలి అందులోన. అలా ఏదైనా మనకి ఎందుకు ప్రకృతి కల్పించట్లేదు, పత్రికారు కూడా ఎందుకు మనని అయ్యో నందాకు ఒక ఇల్లు ఉండాలి అని ఎందుకు అనుకోవట్లేదు, మనం భార్య పిల్లలు చక్కగా ఉంటే కదా ఇంకా తను ఇంకా బాగా వర్క్ చేసుకోగలరు, మనం అప్పుడు ఏం టెన్షన్ పెట్టాము. ఇలాంటి అనుకోని ఇప్పుడు ఇల్లు దొరకలేదు, ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసి ఇమ్మంటున్నారు, ఈ టెన్షన్స్ ఎక్కువ, టెన్షన్ తనకి హెల్త్ మీద పడుతున్నాయి, నెల రెంట్ కట్టాలి, ఇవన్నీ బాధలు ఉంటున్నాయి. అలా అని అనుకునే టైంలో సరే ఇంకా బాగా గాలించాం 2-3 months గాలించారే తెలిసిన మన మెడిటేటర్స్ అందరినీ. ఆ టైంలో మన మెడిటేటర్స్ రావడం కరెక్ట్గా అనుకున్న 3 daysకే, పౌర్ణమి 3 రోజులు అయిపోయింది, 4వ రోజుకి ఏమొచ్చి మనోళ్ళే ఒకళ్ళు రావడం, ఇలా పలానా దగ్గర మనకు ప్లేస్ ఉంది అది అని ఇవ్వడం. అక్కడ మనం ఇల్లు కట్టి నేను అనుకునేదాన్ని, మనకంటూ ఇల్లు ఉంటే మనకి ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలి, అందులో మనమే ఉండకూడదు, అది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంటేనే మనకు ఒక ఇల్లు ఉండాలి అనుకునేదాన్ని. సో అలాంటి ఇల్లు రావడం అది చాలా మెరాకిల్ అనమాట. అది నిజంగా చెప్పడం అంటే ప్రకృతి ఇచ్చిన గిఫ్టే. మీ థాట్తో మేనిఫెస్ట్ చేశారు. అది అలా చాలా వరకు ఏంటంటే నా జీవితాన్ని చాలా మార్చుకున్నాను. నా ఆలోచన పవర్తో నా చుట్టూ ఉన్న సరౌండింగ్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఆలోచనతో మార్చుకోగలను. పాజిటివ్ ఆలోచన, యద్భావం తద్భావతి అనేది నాకు ప్రతి నిమిషం నేను అప్లై చేసుకుంటాను. ఫిక్స్ నేను ఏదైనా అనుకుంటే ఎందుకు మనకు అది అవ్వదు అంటే మనలో ఎక్కడో వీక్నెస్ ఉంటుంది. అంటే మన 99.99 పాజిటివ్ ఆలోచించిన ఆ 0%లో మనం నెగిటివ్ అనేది పెట్టేస్తున్నాం. ఎందుకు అది నెగిటివ్ పెట్టాలి? అది కూడా మనం పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడైతే మనం అంత పాజిటివ్గా ఆలోచిస్తామో ఆటోమేటిక్గా మనకి పాజిటివ్గా జరుగుతుంది, పాజిటివ్ రిజల్ట్ వచ్చి తీరుతుంది అనమాట. ఇందాక ఒక మెరాకిల్ చెప్తాను. మా పిల్లోడికి ఏమొచ్చి ఇంటర్ అయ్యింది, బాబు పెద్ద బాబుది ఇంటర్ అయ్యింది. ఇంటర్ అయిన తర్వాత వాడు ఏదో కాలేజీ పెట్టాలి కదా, చదువుకుంటాడు కదా, ఏదో కాలేజీ పెట్టాలి. సో చాలా కాలేజీస్ రాశాడు, వచ్చిన ఆఫర్లన్నీ విడిచిపెట్టేశాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 2 days నుంచి ఇంకా ఈయన అందరం సఫర్ అవుతున్నాం. ఏంటి వచ్చిన కాలేజీలన్నీ విడిచిపెట్టేశాము, ఇప్పుడు వీడేంటి అమృతానందమయ్య అన్నాడు కదా, ఏమైంది ఇప్పుడు అది ఇదని చెప్పేసి ఇంకా అయిపోతుంది కదా అలాగని. నేను సిద్ధు ఎగ్జామ్ రాశాడనమాట, ఆన్లైన్ ఎగ్జామ్ అయింది. అది సిద్ధు నువ్వు ఎక్కడ జాయిన్ అవుతావో అన్నాను. మమ్మీ అమృతానందమయ్య అని కాలేజీనని, కానీ కోయంబత్తూరులోనే నేను జాయిన్ అవుతాను మమ్మీ అన్నాను. కానీ ఎందుకో నాకు కొద్దిగా భయం వేస్తుంది. నీకు ఎందుకులో భయం వేస్తుంది అంటే నీలోనే ఆ ధైర్యం లేదా, నువ్వు చేయలేవా, ఎందుకు నీకు భయం? నీ గ్యారంటీగా అమృతానందమయ్య కాలేజీలోనే వస్తుంది, కోయంబత్తూరు క్యాంపసే వస్తుంది. నువ్వు ఎక్కడో చిన్న నెగిటివ్ పెట్టున్నావు అంటే నీకు ఆ ధైర్యం లేదు, నేను భయపడుతున్నావు, కానీ గ్యారంటీగా అక్కడే వస్తుంది.
అదే కాలేజీలో జాయిన్ అవుతావు, చక్కగా చదువుకుంటావు, నీకు ఎందుకు అంత ఇబ్బంది అన్నాను అనమాట. సో ఇందాకేమొచ్చి నందా గారు చెప్తున్నారు, సిద్ధుకి అక్కడ కోయంబత్తూరు క్యాంపస్లోనే వచ్చింది, ఇంకా అక్కడే మనం కట్టాలి, ఫీజు కట్టాలని మంచిగా అది చెప్తున్నారు. దానికి మంచి చెడ్డలు చెప్తున్నారు, ఇంతో తేదీగా ఫీజు కట్టాలి, ఇవన్నీ చెయ్యాలి. సీట్ అక్కడే వచ్చింది. సీట్ అక్కడే మొత్తానికి కోయంబత్తూరు సెంటర్ మన ఎక్కడైతే కావాలనుకున్నాడో అక్కడే తెచ్చుకున్నాం. అంటే చూసారా, మనము వాళ్ళిద్దరిలో మాట్లాడేటప్పటికి మనము నెగిటివ్గా మాట్లాడామనుకోండి, అంటే మన ఆలోచనతో అక్కడ జరుగుతున్న దాన్ని కూడా ఆపేస్తున్నాము, అక్కడ లేదని క్రియేట్ చేసేస్తున్నాము. అక్కడ లేదు కూడా మనం ఉన్నది అని క్రియేట్ చేసినప్పుడు తప్పకుండా ఉండి తీరుతుంది. అది అప్పుడు ఎప్పుడైతే అది సత్యమైనప్పుడు అది మనకి ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలి, అది మంచి విషయాన్నే మనం ఆలోచన చెయ్యాలి. అది అన్నిట్ల మీద రుద్దకూడదు, దేనికి పడితే దానికి చెత్త ఆలోచనలు పెట్టకూడదు. అది నాకు ఎప్పుడైతే ఇల్లు కావాలి అనుకున్నప్పుడు నాకు ఒక వచ్చిన మెసేజ్ అనమాట. నేను ఇలా తీసుకుంటున్నాను, ఇది ఎంతవరకు రైటు, ఇది ఎంతవరకు రాంగు. నేను ఎప్పుడు కూర్చున్నప్పుడు అమ్మకే చెప్పుకుంటాను, అమ్మ ఇది ఎంతవరకు. నాకు అమ్మ అంటే నేను చిన్నప్పటి నుంచి సంతోషవంత భక్తురాలు. నాకు అమ్మ అసలు నాకు అలా వచ్చిందేమో, నాకు ఇంకా నేను ఆవిడిగా నమ్ముతాను అనమాట. సో ఎలా అమ్మ ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి, ఇలా అవుతుందా లేదా, నేనేమైనా నా స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నానా, ఎక్కడెక్కడైనా నేను లాక్ అయిపోతున్నానా, లేదంటే తనకి ఇబ్బంది పడుతున్నానా అనేటప్పుడే నాకు అప్పుడే అనమాట, ఎలా పచ్చని కొండలు, ఆ కొండల మధ్యలో అందరూ వచ్చేటట్టుగా, అందరూ ఉన్నట్టుగా. ఆ రోజు నాకు ఎలా అయితే విజన్ వచ్చిందో ఈ రోజు ఇల్లు కూడా అంతే అద్భుతంగా జరిగింది. వచ్చిన ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారో కూలీల నుంచి ప్రతి ఒక్కరు, ప్రతి బెడ్డ ఆ మెడిటేషన్ చేయడం, వాళ్ళ ఇటుక ధ్యాన శక్తితోనే కట్టారు. వాళ్ళు రోజు ఉదయం వచ్చి మెడిటేషన్ చేసిన తర్వాతే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది వాళ్ళు కనిపించడం చేయడం. దానికి ఈ ప్లాన్ ఇదేనే ఏం లేదు, అంత గొప్పగా జరిగింది. అది ఎలా జరిగిందంటే మాస్టర్స్ ప్రకృతి కోసం పనిచేస్తే ప్రకృతి మన కోసం పనిచేస్తాం అంతే. మనం ఏదైతే గురువు గారు అంటారు కదా, మనం ఏదైతే ఇస్తామో అదే పొందుతాము. సో అది నా జీవితంలో నేర్చుకున్నాను. అందుకే మీరు అన్నట్టుగా నందా గారు ఎలా వెళ్ళిపోతున్నారు, ఫ్యామిలీ పిల్లలు నాకు అనిపించదు. ఒకటే అనిపిస్తుంది ఎప్పుడు కూడా, ఆయన మనకు కోసం పనిచేసిన కంటే, మనతో ఉన్నదానికంటే బయట ఎంతోమంది ఆయన మాటలకో చేతలకో ఏదైనా కానీ వాళ్ళందరూ చెప్తారు. కొంతమంది ఫోన్ చేసి ఒక్కొక్కరు చెప్తారు, మేడం సారు మాట్లాడిన తర్వాత మా పిల్లలు బాగున్నారు, మేడం సార్ మాట్లాడిన తర్వాత మాకు ఆరోగ్యం బాగుంది, మా జీవితాలు బాగున్నాయి, మా సంసారాలు బాగున్నాయి అని అనిపించినప్పుడు, అంటే మనం ఇంతమందికి పంచినప్పుడు మనకెందుకు బాగోదు. మీ సార్లో మీకు బాగా నచ్చే విషయం ఏంటి? కొంతమంది ఎలా కొంతమందితో మాట్లాడడం, కొంతమందిని ఎక్కువ తక్కువలు అలా అంటారు కదా, కానీ తనలో అది ఉండకుండా అందరినీ సమభావంతో, అందరినీ గౌరవంగా, అంటే పేద రోద తక్కువ ఎక్కువ, వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళని గౌరవించాలి, చిన్నోళ్ళు వీళ్ళని గౌరవించకూడదు అనేది ఉండదు. అందరినీ అంటే ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అది మీ ఆయన మంచి తెలివిపరుడా, అది తెలివిపరుడా అంటే అది మీకే ఎక్కువ తెలుస్తుంది. రోజు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, బుక్కులు చదివేసి ఇట్లా అలాగో మీరు అలాగన్నా చక్కగాను. అయితే ఈయన ఇన్నేళ్ళ నేను మాకు మ్యారేజ్ అయ్యి ఒక 17 years కంప్లీట్, 18 years వచ్చింది. సో మీరు బాగా నచ్చేది ఇది ఒకటి నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తను బుక్కులు చదువుతారు, బాగా చదువుతారు. సో నైట్ టైం ఏం చేస్తుంటారు, నిద్ర ఇలా పడుకునేటప్పుడు టక్కన లేచిపోతారు, లేచిపోయి ఏదో పెన్ను పేపర్ పట్టుకుని ఏదేదో రాసుకుంటారు, ఇటు చూస్తారు అటు చూస్తారు, మళ్ళీ అక్కడ పెట్టేస్తారు, మళ్ళీ పడుకుంటారు. ఇలా మళ్ళీ ఇలా చేస్తుంటారు అనమాట. ఎక్కువ నిద్ర పోతున్నప్పుడు ఏంటి అలా రాసుకుంటున్నారంటే ఏమో నువ్వు పడుకోలే అంటారనమాట. కానీ తర్వాత నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఈ నైటు మధ్యరాత్రిలో లేచి ఏమైతే రాస్తారో ఉదయానికి పత్రిక ఫోన్ చేస్తుంటారు, ఏమయ్యా ఈరోజు ఇది చెయ్యాలయ్యా, ఈరోజు ఎలాగో అలాగో అని చెప్పి మాట్లాడుతుంటే, ఎస్ సార్ అది చేసేద్దాం సార్, ఇది చేసేద్దాం సార్ అని ఈయన మొత్తం చెప్పుకొస్తారు. అంటే రాత్రి ఈయన రాసింది ఉదయం సార్ చెప్పడం అనమాట. అదే అసలు ఎలా మెరాజ్ అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది, ఒక కృష్ణార్జునులు అంటే ఇక్కడ 2 శరీరాలే కానీ ఆత్మ ఒక్కటే అనేది నేను బలంగా నమ్ముతాను అనమాట. అయితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫ్యామిలీతో, అంటే కూర్మనపాలెం కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఎంతోమంది పిఎస్ఎం ఫ్యామిలీతో మీరు అనుసంధానమై వస్తున్నారు, ఎంతోమంది ఫ్యామిలీతో మీకు రిలేషన్షిప్ ఉంది. పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. మనకి బంధువులు ఉన్న మన ఎవరైనా
కానీ వాళ్ళు ఎక్కడో ఏదో ఆశిస్తుంటారు, ఏదో మనకి ఇది ఉందా అది ఉందా, లేదంటే వాళ్ళకంటే మనం గొప్పగా ఉన్నాము, వాళ్ళని మనం ఎందుకు చూడాలి, అలా ఏదో అలా బంధువులన్నా రక్త సంబంధికులైనా ఎవరైనా కానీ ఇలా చూస్తూ ఉంటారు. కానీ ఈ ఎంత పెద్ద ఈ ఉమ్మడి కుటుంబంలో ఎంతో అభిమానంతో ప్రతి ఒక్కరూ సోదర భావంతో చాలా గొప్పగా ఉంటారు. నిజంగా ఈ ఉమ్మడి కుటుంబానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము అప్పుడు రావడం ఎవరమో తెలియదు, ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకొచ్చి కలపడం అంటే అది చిన్న విషయం కాదు. పత్రికారు అన్నట్టు ఏ గూటి పక్షులో ఆ గూటికి చేరుతాయి అన్నట్టు. సో ఈ ఉమ్మడి కుటుంబం అనేది భగవంతుడి ఇచ్చిన వరంగా నేను భావిస్తాను అనమాట. పిఎస్ఎస్ మూమెంట్ అనేది ఇదొక ధ్యాన ప్రభంజనం. ఇంత గొప్ప కుటుంబాన్ని ఇచ్చిన పత్రికారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, తర్వాత పిఎస్ఎస్ మూమెంట్లో ఎంతోమంది ఉన్నారు. అయితే మీ ఎప్పుడు హిమాలయాస్ కూడా తిరుగుతుంటారు కదా, మీరు ఎప్పుడైనా హిమాలయాస్ వెళ్ళేదా? వెళ్తే ఎలా అనిపించింది మీ? ఎందుకంటే మీ ఆయన హిమాలయ ఎక్స్పర్ట్ కదా. మేము 2011 మా చిన్న అబ్బాయి పుట్టాడు. సో నాకు 2011కి ముందు ఒకరోజు మేడ మీద నేను బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళినప్పుడు ఒక మెరాకిల్ జరిగింది. అప్పుడు ఏమి గాలి లేదు, ఏమీ లేదు. నేను బట్టలు ఇలా ఆరబెట్టి ఇలా తిరుగుతున్నప్పటికి నన్ను ఎవరో ఇలా పుష్ చేసినట్టుగా అయ్యింది. జస్ట్ ఇలా అనేటప్పటికి నేను టకటకనే ఇంకా పైనుంచి కిందకి పడిపోయినాను. అవునా? పైనుంచి ఎంత? టౌన్షిప్లో ఉండేవాళ్ళం. ఎంత పైనుంచి పడ్డారు? 3rd ఫ్లోర్ నుంచి అలా మెట్లు దొరికిపోయినాను. మెట్లు ఒకటి మెట్లు దొరికిపోయి గ్రౌండ్కి వచ్చేసాను. 3rd ఫ్లోర్ నుంచి? 3rd ఫ్లోర్ నుంచి మేడపైకి వెళ్తాం కదా, 3rd ఫ్లోర్ నుంచి పైకి వెళ్తాము. డౌన్కి వచ్చేసాను దొర్లుకుంటున్నాను మెట్ల మీద నుంచి. సో అప్పుడు నాకు ఈ కాలు పూర్తి ఫ్రాక్చర్ అయిపోయింది. సో అప్పుడు నందా గారు లేరు. ఇప్పుడు ఈయన ఉండేటప్పుడు బయట ఎక్కువ ఉండేది. సో అప్పుడు మేము టౌన్షిప్లో ఉన్నప్పుడు నాగేశ్వరం అన్నయ్య గారు సాధన పిరమిడ్. సో అన్నయ్య గారు వాళ్ళు మా ఫ్యామిలీని ఎంతో గౌరవంగా చూసుకునేవాళ్ళు. ఇంకా వాళ్ళ తోబుట్టు ఎలా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో, వాళ్ళ తోబుట్టుని ఎలా చూసుకుంటారో అంత గొప్పగా చూసుకునేవాళ్ళు. సో పడిపోయినప్పుడు అన్నయ్య గారికి మా సిద్ధు అప్పుడు చాలా చిన్న పిల్లోడు, ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లోడు అనమాట. సో సిద్ధు వెళ్ళి పిలిచాడనమాట, అమ్మకి ఇలా పడిపోయింది రమ్మని చెప్పి. తీసుకొచ్చేటప్పటికి కాలు అసలు ఇలా కదిపే ప్రసక్తి కూడా లేదు. సో గాజువాక హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఏమన్నారంటే కాలు ఇబ్బంది అయింది, ఫ్రాక్చర్ అయింది, ఆ బోన్ అవి ఇరిగిపోయింది, తప్పకుండా సర్జరీ చెయ్యాలి అని చెప్పారనమాట. నేను ఒకసారి అన్నయ్యతోని రామకృష్ణ గారితో వీళ్ళు చెప్పానమాట. సార్ అయితే ఇప్పుడు ఊర్లో లేరు, నాకైతే సర్జరీ అయితే ఏమి ఇప్పుడు వద్దు, నాకు మామూలు కట్టేసి ఇవ్వనండి, తగ్గిపోద్ది, నాకు తెలిసి తగ్గిపోతుంది, ఎన్ని రోజులు వేస్తారో అన్ని రోజులు పిండి కట్టేసి ఇవ్వనండి, ఈలోగా సార్ వస్తే ఏదైనా చూద్దాం అన్నయ్య గారు, ఇప్పుడు వద్దు, సిద్ధు చిన్నోడు కదా మళ్ళీ వాడు ఇబ్బంది పడతాడు అని చెప్పేసి ఇంకా నేను సర్జరీకి అయితే ఒప్పుకోలేదు. సో ఆలోచించారు. డాక్టర్ గారు కూడా చెప్తే కాదని చెప్పేసరికి ఇంకా ఇక్కడి నుంచి ఈ కాలంతా పిండి కట్టేస్తారనమాట. సో వేసేసాక ఇంటికి వచ్చాక రెస్ట్ తీసుకుంటూ అలా ఇంకా మాకు పిరమిడ్ పెట్టారనమాట. సో ఆ పిరమిడ్ కింద ఎక్కువ గడపడం చేశాను. సో ఎప్పుడో తిన్నప్పుడు ఒక 1.5 month 2 monthsకి వచ్చారనమాట. ఇలా అయ్యిందంటే కానీ అప్పుడు మీరు ఇందాకన్నారు చూడండి, ఆ టైంలో నాకు కోపం వచ్చింది. ఏంటండి నేను కింద పడిపోతే రాలేదనేది కాదు, కనీసం ఇంత దెబ్బ తగిలినప్పుడు కూడా ఉండాలి కదా, పక్కన ఉండాలి కదా. అసలు కనీసం ఇంక లేచే పని లేదు, లేవడానికి ఈ కాళ్ళంతా ఇక్కడి నుంచి ఇదంతా కట్టేస్తారు, ఇంకా కాళ్ళు కదపడానికి లేదు, ఇంకా అంతా కూర్చుంటే ఇంక మంచం మీద ఉండాలి, మంచం మీద చేసుకోవాలి. చూస్తే పిల్లోడు చాలా చిన్న పిల్లోడు, వాడికి ఏమీ తెలియదు అసలు. కానీ ఆ పిల్లోడు నాకు ఒక వాకర్ తెచ్చిచ్చిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత వాకర్ తీస్తే నేను అలా తీసుకెళ్ళి వాడు స్టవ్ మీద నీళ్ళు పెట్టడం, ఆ నీళ్లు కాచి అమ్మకివ్వడం, అలా చేసినప్పుడు అయ్యో జీవితం అంటే ఇంతేనా, దీనికోసమే నా పెళ్లి చేసుకోవాలి, దేనికోసం మనం అని చెప్పి అప్పుడైతే చాలా బాధ అనిపించింది. కానీ అలా కొన్ని రోజులు ధ్యానం చేసుకుంటుండడం వల్ల సార్ అనేవాళ్ళు, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనిపించాలి కదా. బుక్ చదువుతున్నప్పుడు ఏదైనా ఒక పాయింట్ నాకు చాలా బాగా బాధ అనిపించినప్పుడు నేనేం చేస్తానంటే ఎదురుగొన్న ఏదంటే అది ఒక బుక్కో ఒక పేపరో తీసి ఇలా పేజీ తీస్తాను. అది వచ్చినప్పుడు ఇది నాకు సంబంధించిందే, నీ కర్మను అనుభవిస్తున్నావు అని క్లారిటీ వచ్చింది. నేను చేసుకున్నది నేను అనుభవించకపోతే ఎందుకు నేను ఎవరినో ఎందుకు అనుమానించాలి, ఎవరినో ఎందుకు చెయ్యాలి, నా కర్మకు నేనే కదా బాధ్యురాలను అని చెప్పి అలా తెలుసుకోవడం. తర్వాత మా
పొట్టలో రావడం. వాడు 1 ఇయర్ నుంచి 2012 నుంచి ప్రతి సంవత్సరం 2017 వరకు 41 డేస్ హిమాలయాలో గడిపేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ వెళ్ళాము. మీ చిన్నోడు పుట్టిన తర్వాత? మా చిన్నోడు పుట్టాక. ఎలా అనిపించేది అక్కడ? చాలా అద్భుతంగా ఉండేది, చాలా గొప్పగా ఉండేది. మన చిన్న పిల్లోడు కూడా పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్ళారు హిమాలయాస్కి. అంటే నేను వెళ్ళేటప్పుడు అనుకునేదాన్ని పుట్టింటికి వెళ్తారు ఎవరైనా, పుట్టింటికి వెళ్తారు ఎవ్రీ ఇయర్ 40 డేస్. మాకు సమ్మర్ మొత్తం హిమాలయాలను గడిపేవాళ్ళు. కానీ అనుకునేవాళ్ళని ఇంత చిన్న పిల్లోడు కదా, ఇంకా 1 ఇయర్ కూడా బాబు కావలేదు, ఈ బొడ్డోని తీసుకొని వెళ్తే మనం ఏమైనా ఇబ్బంది పడతామేమో, వాడికి అక్కడ ఫుడ్ అదంతా ఇబ్బంది అవుతుందేమో అని అనుకునేదాన్ని. కానీ ఏ రోజు ఆ ఇబ్బంది అనేది లేదు. వాడు అక్కడ ఇంకా ఇంకా గొప్పగా ఆ నేచర్లో కలిసిపోయేవాడు. వాడు మాకు చిన్న డిస్టర్బెన్స్ కూడా చేసేవాడు కాదు. ఎక్కడ చిన్న రివర్ ఉంటే అక్కడ వెళ్ళి ఆ స్వామీజీలతో కలిసిపోవడం, వాళ్ళతో పాటు వీడొకడు చక్కగా వాళ్ళు ఏముంటే అక్కడ తినడం, అలా అలవాటు అయ్యిందనమాట. ఎక్కడ మళ్ళీ మహావతార్ బాబాజీ కేసు, అలాగే హైడాఖాన్ ఆశ్రమం అయితే వీడికి ఇంకా వాడిదే, అది వాడి సొత్తులాగా ఉండేవాడు, అంత చిన్న బొడ్డోడు కూడాను. సో అక్కడ కూడా మనకి బాగా హైడాఖాన్ ఆశ్రమం చాలా బాగుంటుంది. ఆ రివర్ తర్వాత 9 కేవ్స్ అదంతా చాలా అద్భుతంగా ఉంటుంది, సాధనకు ఉపయోగపడుతుంది. గొప్పగా ఉండేది. బాగా సాధన చేసేవాడు హిమాలయస్లో. సో మేము దీనికంటే ముందు 2009 అనుకుంటాను, 9-10 ఫస్ట్ నా ట్రిప్ అదే అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర కాదు, హరిద్వార్, ఋషికేశ్, మానసాదేవి, ఇవే ఎలాగూ. అప్పుడు పత్రికారితో పాటు నా ఫస్ట్ ట్రిప్ అదే అనమాట. పత్రికారితో పాటు నేను ఆ టూర్కి వెళ్ళాను. అవునా? మీ బస్లోనే ఉన్నా. అవునా? అయితే నాకు అంత ఐడియా లేదు. ఓకే సరే, ఫైనల్గా మీ ఆయన ఇంత గొప్ప ఛానల్ పిఎంసికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ అయినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గ్రేట్ వర్క్. ఈ వర్క్ ఇంకా మంచిగా చెయ్యాలి, ఇంకా గొప్ప స్థితికి ఈ పిఎంసి అనేది రావాలి. అది అందరి యొక్క కృషి ఉండాలి. అంటే చుక్క చుక్క అయితే కదా అంత పెద్ద నీటి సముద్రం అయ్యేది. అది ఒక్కరి వల్ల అయితే అది సాధ్యం కాదు. అందరి సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమో, ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంతే గొప్ప, ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అనేటట్టుగా అందరూ కలిసి చెయ్యాలి అనమాట. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ వారం సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఇప్పటిదాకా నందా జయలక్ష్మి గారితో మరియు వాళ్ళ అబ్బాయి శ్రమంతో ఎంతో అద్భుతంగా ఆహారపు అలవాట్లు, ధ్యానం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం లాంటి ఎన్నో అంశాలపై ఎంతో అద్భుతంగా చర్చించడం జరిగింది. ఒక చిన్న అబ్బాయి ఒక ఫుడ్ తృష్ణ, అంటే అద్దినాలు కాకుండా ఒక అవగాహన చేసుకొని అద్భుతమైన డైట్ను పాటిస్తూ ఎంతో అద్భుతంగా డైట్ గురించి మనకు తెలియజేశాడు. ఎంతైనా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి శ్రమాన్ని. అలాగే జయలక్ష్మి గారు ఎంతగానో యద్భావం తద్భవతి అన్న సిద్ధాంతాన్ని నమ్మి మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, మన మతి బట్టే మన గతి ఉంటుందని నమ్మి తన జీవితంలో ఏమనుకుంటే అది సాధించిన గొప్పతనం గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. వీరిరువురు ఈరోజు సమయం కేటాయించి మన పిఎంసి స్టూడియోలో మన ముందుండి వారి అనుభవాలు మనతో పంచుకున్నందుకు మీ తరపున, నా తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున వీళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే ఆదివారం ఎపిసోడ్లో మళ్ళీ సరికొత్త ధ్యానితో, యోగితో, అతిథితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.